వెల్కమ్ టు మహారాజ్ మై లాగ్స్. మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిసి అరకు అయితే వెళ్ళాము. సో అరకులో మేము ట్రైన్ ట్రావెల్ చేసాము. సో ఎప్పుడైనా సరే మీరు ఒక అరకు కానీ ట్రైన్లో వెళ్ళడం చాలా బెస్ట్ అని నా సజెషన్ చెప్తా. ఎందుకంటే నేను బిఫోర్ టైం కూడా కార్ మీద వెళ్ళాను తప్ప ఇంత ఎగ్జైట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. బట్ ట్రైన్లో వెళ్ళినప్పుడు మాత్రం ఆ లొకేషన్స్ చూస్తుంటే అబ్బా నాకైతే పిచ్చి వచ్చేసింది. అంత బాగున్నాయి అసలు. ఆ వ్యూ కనిపించడం అసలు అబ్బా సూపర్ అసలు అనిపించింది నాకైతే. మటుకు కార్లో వెళ్ళినప్పుడు ఇంత ఎంజాయ్ అయితే చేయలేదు. అండ్ కార్లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి అంతా జస్ట్ వెళ్ళిపోయి ఫొటోస్ దిగి వచ్చేసాను. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే నలుగురితో కలిసి వెళ్తున్నప్పుడు అయితే చాలా నాకు థ్రిల్ అనిపించింది. చాలా బాగుంది ట్రైన్లో వెళ్తున్నప్పుడు అయితే అది చుట్టుపక్కల మనకు ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోతుంది. అంటే లోపల ఒక ఏంటది ఒక గుహలోంచి వెళ్తున్నట్టు అయితే ఫీలింగ్ వస్తుంది. సో అది నేను వీడియో తీసాను, మీరు చూడండి. అప్పుడు వెళ్తున్నప్పుడు అయితే ట్రైన్తో ఉన్న వాళ్ళందరూ అరిచారు. మేము కూడా ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి మేము కూడా అరిచాము అని అరిచాము. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం ఆ ట్రిప్ అయితే. ఆ వ్యూ కూడా చాలా బాగుంది ఆ రోజు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు వర్షం పడుతుంది. ఒకటి వర్షం పడడం వల్ల మనకి అంత గ్రీనరీ కూడా క్లీన్ గ్రీనరీ కనిపించింది. అండ్ వ్యూ ఆ మేఘాలు కానీ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ 2 times వస్తాయి. అది కూడా ఎంత బాగుందంటే అబ్బా భలే అనిపించింది నాకు అయితే. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళారా ఫ్రెండ్స్? ఒకవేళ వెళ్తే కార్లో వెళ్ళకండి, ఇప్పుడు ట్రైన్ ట్రావెల్ చేయండి. చాలా బాగుంది ట్రైన్లో అయితే. మా సిస్టర్ అయితే మొబైల్ బయట పెట్టేసి మరి వీడియో తీసింది. నాకు చాలా భయమేస్తుంది మొబైల్ పెట్టేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అండ్ పిచ్చి అండి మా హస్బెండ్ గారికి కానీ మా సిస్టర్కి కానీ ఫొటోస్ అంటే పిక్చర్స్ ఉంది. కెమెరా కూడా తీసుకెళ్ళిపోయాం. ఇదైతే మన అనంతగిరి హిల్స్ ఉంది కదా, అనంతగిరి హిల్స్ దగ్గర ఇదైతే ఉంటుంది. మీకు అరకు వెళ్ళిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. గాలికొండ వ్యూ పాయింట్ నుంచి డౌన్కి వస్తే ఇదైతే లొకేషన్ ఉంటుంది. ఆ రోజు మా లక్ ఆ వర్షం పడడం వల్ల ఆ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేమైతే అంటే మాకు ఫ్యామిలీ అంతా ఒకేసారి రావడం వల్ల నిక్షిత్ బర్త్డే ఉంది కదా, సో దానివల్ల అందరూ రావడం వల్ల మాకు ఇంకా సడన్ ప్లాన్ అయిపోయింది. బట్ ఎప్పుడైనా అరకు వెళ్తే కనుక మీరు ఎవరైనా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్తే కనుక మీరు ఫెబ్ అంటే డిసెంబర్ జనవరి ఫెబ్ ఆ టైంలో వెళ్ళండి. బ్యూటిఫుల్గా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే చాలా బాగుంది. అక్కడ అనంతగిరి హిల్స్ దగ్గర కింద వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. అదే ఒక వీడియో పెట్టాను. మా పిన్ని మా సిస్టర్ అయితే ఉన్నారు, అందరూ చూడడం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా చూడండి కనిపిస్తుంది మీకు ఈ వీడియోలో. చాలా బాగుంది వ్యూ కూడా. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, కంపల్సరీ ఫిబ్రవరిలో డిసెంబర్ ఆ టైంలో అయితే వెళ్ళండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఇప్పుడు వెళ్ళాం, వర్షంలో తడిచాము కూడా మాకైతే. కానీ తప్పదు, ఫ్యామిలీ అంతా ఒకేసారి వచ్చేసరికి సడన్గా ప్లాన్ అయితే అయిపోయింది మాకు. కానీ నాకు అంత బాగానే ట్రిప్ ఎంజాయ్ చేశాను. కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి, ఎందుకంటే నిక్షిత్కి చాలా కాస్ట్యూమ్స్ అయితే తీసుకెళ్ళిపోయాను ఎందుకంటే ఫొటోస్ అని దిగుదామని. బట్ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం వల్ల అండ్ వాడికి ఎక్కడ కోల్డ్ చేస్తుందో తడిచిపోతే అనే భయం మీద మేమైతే నిక్షిత్ని ఎక్కడ తడపలేదు. అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. కాస్ట్యూమ్స్ అన్నీ వేస్తే ఆ ఫొటోస్ ఇంకా తీస్తే బాగున్నది, ఫోటోగ్రఫీ ఇంకా చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ ఏం చేస్తాం, బట్ లైక్ నెక్స్ట్ టైం అనిపించింది అంతే. మేము ఫ్యామిలీ మొత్తం అయితే బాగా ఎంజాయ్ చేసాం. వెళ్ళి ఫుడ్ కూడా స్టార్ హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అందులో అయితే ఫుడ్ బాగుంది అండ్ క్వాంటిటీ బాగుంది. రేట్ కూడా తగ్గట్టు అయితే మాకు అనిపించింది. ఫుడ్ క్వాంటిటీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది అనిపించింది. బుర్రా కేవ్స్కి వెళ్ళాము, గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళాము, చాపరి దగ్గరికి వెళ్ళాము, అనంతగిరి హిల్స్కి వెళ్ళాము అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ట్రైన్లో అయితే పిచ్చి పిచ్చిగా ఫొటోస్ దిగాను నేను. అండ్ మీకు ట్రైన్లోంచి ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది, బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఫ్రెండ్స్ ఎప్పుడంటే మర్చిపోకండి ప్లీజ్, ఫిబ్రవరిలో డిసెంబర్ ఆ టైంలో వెళ్ళండి. ఇంకేవో లైట్గా అలా నిక్షిత్ అయితే ఫొటోస్ దిగాము. అండ్ మా తమ్ముడు వాసు కూడా వచ్చాడు. సో వాసు మా సిస్టర్ పండుతో అయితే మా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. సో దూరం నుంచి కూడా మా చెల్లి అయితే కెమెరా పట్టుకుంది. ఈసారి ఫొటోస్ ఎలా తీస్తాను టెన్షన్ పడ్డా, బట్ బాగా తీసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.